హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్ ఉన్నది. దాని నుంచి మనం కొంతసేపు మెడిటేట్ చేద్దాము. అందరికీ పరిచయం ఉన్న వాక్యమే, కాకపోతే అందరికీ ఈజీగా అండర్స్టాండ్ అయ్యే వాక్యమే ఇది. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచనలు. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువులా చిక్కువబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. నెక్స్ట్ అదే వచనంలో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇది అందరికీ తెలుసు కదా. సులువుగా చిక్కుల పెట్టు పాపము అనే దాని మీద నేను ఎక్కువ ఈరోజు కొంత ధ్యానించాలని దేవుడు ప్రేరేపించిండు. ఎందుకంటే ఈ సులువుగా చిక్కుల పెట్టు పాపము నుండి మనము మరణకరమైన పాపంలోకి పోవడానికి ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. విశ్వాసంలో కూడా మనం చాలా వరకు విశ్వాసులు భ్రష్టులు కావడానికి కూడా ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. ఈజీగా పాపంలో పడేయడానికి అన్నమాట. సులువుగా చిక్కులు పెట్టు పాపం అంటే మనము అది పాపం అని అనుకోమన్నమాట. అనుకోకుండా పాపం చేస్తాం. మళ్ళా అది పాపం కాకపోవచ్చు అని మన జస్టిఫికేషన్ చేసుకునేటట్టు ఉంటుంది అన్నమాట. థిన్ లైన్ ఉంటుంది అన్నమాట. దేవునికి వ్యతిరేకంగా పోతూనే ఉంటాం, కానీ దేవునికి వ్యతిరేకంగా లేనట్టు అనిపిస్తుంటది. వాక్య ప్రకారమే జీవిస్తున్నాం అనిపిస్తుంది, కానీ వాక్యానికి వ్యతిరేకంగా మనం పనులు చేస్తుంటాము. కానీ అది పాపంలాగా అనబడకుండా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అన్నిటికంటే డేంజరస్ పాపము సులువుగా చిక్కులో పెట్టు పాపం. కాబట్టి ఈ కొంత సమయం ఈరోజు మనం దాని గురించి ధ్యానిద్దాము. ఏ విధంగా వస్తుంది అంటే, సులువుగా చిక్కులో పెట్టే పాపముకున్న క్వాలిటీస్ మనం చూద్దాము. ఎందుకంటే ఇటువంటి క్వాలిటీస్ని ఇగ్నోర్ చేయడం వల్లనే దేవునికి దూరం అయిపోయి నాశనానికి పాత్రులైపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకు దేవుని యేసయ్యకు ఉన్న 12 మంది శిష్యుల నుంచి మొదలు పెట్టుకుంటే దేవుడు ఏర్పరచుకున్న 2 మనుషులు ఉన్నారు. ఆది ఈ దేవుడు తయారు చేసిన మనుషులను చూసుకుంటే ఆదాము హవ్వలు ఉన్నారు. తర్వాత పుట్టిన ఫస్ట్ ఈ బాన్ ఉంటారు, వాళ్ళు కయీను హేబేలు ఉంటారు. అక్కడ నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మన ఈ సంఘాలలో కూడా ఎవ్రీవేర్ ఏదో ఎక్కడనో కొంచెం రాంగ్ ట్రాక్ పోయినాక అది దేవునికి వ్యతిరేకంగా పోతారు. ఏం కాదులే అని అనుకునేది సులువు చిక్కులో పెట్టుకోం. ఇది అయితే కూడా ఏం కాదులే, దేవుడు లైట్ తీసుకుంటాడులే అనుకుంటాం అన్నమాట. అయితే ఈ పాపంలో ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాము. పౌలు ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం అని అంతకుముందు విశ్వాసులు అందరూ ఓల్డ్ టెస్ట్‌మెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన ఎంతో మంది లిస్ట్ తయారుంటుంది అది. సో 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు. కాబట్టి మనము కూడా ప్రతి భారమును అంటున్నాం. ఈ భారం అనేది ఎందుకు అంటుండంటే, దాని తర్వాత వచనం ఉంటుంది, మన ముందు ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదాం. సో ఓపికతోటి పరిగెత్తడం అంటే, పరిగెత్తాలన్నప్పుడు భారములు వదిలేయాలన్నమాట. ఇప్పుడు రన్నింగ్ రేస్లో పోయేటోడు వాడు వీలైనంత తక్కువ బరువు ఉంటాడు. వాడు ఫిజికల్గా కూడా ఎక్కువ బరువు ఉండడు. వాడి మీద కూడా ఎక్కువ బరువులు మోయడు అనమాట. ఓపికతోటి పరిగెత్తుతాడు. ఓపిక ఉండాలి, భారమును వదిలేసి అంత ఆ జ్ఞానం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అంటాడు. ఫోకస్ మిస్ అయిపోతాం అనమాట. యేసయ్య నుంచి ఫోకస్ మిస్ అయినప్పుడు మనం సులువుగా పాపంలోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ 3 ప్రధానమైనవి అనమాట. వీ హ్యావ్ టు ఫోర్గో సర్టన్ థింగ్స్ బికాస్ వీ వాంట్ బి ఇన్ ద రేస్ అనమాట. అసలు విశ్వాసమునకు కర్తయు అంటే, కర్త గురించి కూడా రాసినప్పుడు విశ్వాసమునకు సైన్యాధిపతి అని ఉంటుంది యేసయ్య పేరు. అక్కడ కింద ఫుట్ నోట్లో రాసి ఉంటుంది, విశ్వాసానికి సేనాధిపతి అని ఉంటాడు అనమాట. సో ఉత్తగానే మామూలు రన్నింగ్ రేస్ కాదు అది.
ఇట్ వాజ్ ఎ రేస్ విచ్ అది యుద్ధం చేసినప్పుడు ఊరికే రేస్ లాగా అనమాట. అందుకని మన జీవితంలో కూడా మనం వీఆర్ ఆల్వేస్ ఫైటింగ్ అగేన్స్ట్ అవర్ ఓన్ బాడీస్. మన శరీరం ఉన్న నియమంతో కొట్లాడుతుంటాము, తప్పకుండా మళ్ళా సైతాన్తో కొట్లాడుతుంటాము, లోకం నుంచి వచ్చే శోధనాలతో కొట్లాడుతుంటాము. ఈ రేస్లో ఇట్ ఈస్ లైక్ ఎ బ్యాటిల్ అండ్ ఆల్సో ఎ రేస్ అనమాట. ఎక్కడ ఆగితే అక్కడ మనం వెనుకబడిపోతాం. కంటిన్యూగా పోతూనే ఉండాలి. ఎటు సైడ్ పోవాలంటే యేసయ్య దిక్కే దృష్టి పెట్టాలి అంట. ఇదంతా కూడా పాత నిబంధనలో ఎంతో మంది భక్తులు ఈ విధంగా పోయిండ్రు కాబట్టే వాళ్ళు దేవుని కొరకు దేవుని పక్షాన నిలబడగల వాళ్ళ ఇంత సాక్షి సమూహము మన మందు ఆవరించిందన్నారు. ఇటువంటి సాక్షి ఎందుకంటే ఈ 3 ప్రక్రియలు ఖచ్చితంగా ఫాలో అయిన వాళ్ళే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిండ్రు అన్నమాట. దేవుని సైడ్ ఫోకస్ చేయకపోవడం వల్లనే హేబేలు అసలు కయీను రాంగ్ సైడ్ పోతాడు. అట్లా ఫోకస్ చేయకపోవడం వల్లనే ఇస్కరియోతు యూదా కూడా యేసయ్య ముఖంలో చూడలేకపోతాడు అన్నమాట. అలా సేమ్ అదే పాపం చేసి దేవుణ్ణి తృణీకరించి 3 సార్లు యేసయ్యను ఎవరో నాకు తెలియదు అన్నాడు కూడా మళ్ళీ రక్షణలోకి వస్తే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. సో యేసయ్య దిక్కు చూడకపోవడమే మన పాపానికి. యేసయ్య దిక్కు ఎట్లా చూస్తాం మనం అంటే మన వాక్యం లోపలి చూడాలన్నమాట. వాక్యమైన దేవుని దిక్కు చూడాలి. యేసయ్యతో ఎట్లా మాట్లాడతాం మనం అంటే ఆయనతోటి కమ్యూనికేషన్ చేసేది ప్రార్థన. అందుకనే సమూయేలు గ్రంథం ఉంటుంది, ప్రార్థన చేయకపోతే పాపము అని అంట. విశ్వాసానికి కర్తవ్య దాన్ని కొనసాగించేవాడు యేసయ్య దిక్కు చూడాలంటే. అందుకే విశ్వాసం కానిది ఏదో అది పాపం అని పౌలు రాస్తాడు. సో మన వాక్య ధ్యానంలో పోవాలి, ప్రార్థన చేయాలి. ఇవి చేయకపోతే విల్ బి లూజింగ్ ఫోకస్ ఆన్ క్రైస్ట్. యేసయ్య దిక్కు నుంచి దృష్టి తప్పిపోయిందంటే తప్పకుండా మనం ఎక్కడో తప్పు పడిపోతాం అన్నమాట. అట్లా పోయినప్పుడు అయ్యే పాపం గురించి మాట్లాడుకుంటేనే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే ఏది పాపం ఏది రైటో తెలియకపోవడమే అదొక పాపం అయిపోతుంది. ఇగ్నోరెన్స్ ఆఫ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అగేన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకమైనది ఏదో అది గమనించకుండా పోవడమే మనం చేసే ఒక పాపం అవుతుంది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ పాపం గురించి రాస్తాడు. సార్దీసు సంఘానికి రాస్తూ ఏమంటాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి నాకు కనబడలేదు, కనుక జాగరూకుడవై ఉండమంటున్నాను. అక్కడనే అంటుండే లాస్ట్కి వచ్చే వరకు అంటాడు, అటువంటి వాళ్ళు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సార్దీసులో ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించుచు వారు అలాగే తెల్ల వస్త్రం ధరించుకుని వారు కాబట్టి జీవ గ్రంథంలో ఉండి వాళ్ళ పేరు తుడిచిపెట్టనని అంటారు. వాళ్ళ జీవ గ్రంథంలో తుడిచిపెట్టకుండా ఉండేటట్టు వాళ్ళని చూస్తున్నారు అన్నమాట. జీవగ్రంథంలో నుండి వారి పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక తండ్రి ఎదుట అతని దూత ఎదుటను వారిని ఒప్పుకుంటాను అని యేసయ్య అంటున్నాడు. ఈ తుడిచిపెట్టకపోవడం అనేది కూడా ఒక యాక్టివిటీ ఉన్నది, పరలోకంలో ఉంటది. జీవగ్రంథంలోకి వెళ్ళి పేరు తుడిచేస్తాను అంటున్నాడు అంటే ఇది ఎట్లయితే ఎంత డేంజర్ ఉంటుంది. ఎందుకంటే యేసయ్య దిక్కు ఫోకస్ చేయకుండా పోయినప్పుడు తప్పకుండా యేసయ్యకు వ్యతిరేకంగా పోతాడని. యేసయ్య దిక్కు ఫోకస్ చేయకుండా నార్మల్గా లైఫ్ లీడ్ చేయడం నాట్ పాసిబుల్. ఐదర్ యు ఆర్ విత్ క్రైస్ట్ ఆర్ యు ఆర్ అగేన్స్ట్ క్రైస్ట్. ఇక్కడ యేసయ్య దిక్కు దృష్టి తప్పిపోయిందంటే సైతానుగాడు తప్పకుండా పట్టేస్తాడు అనమాట. అందుకే ఓపిక లేకపోవడం వల్లనే పాపాలు జరుగుతాయి. అందుకనే మోషే కూడా పోతాడు, పోయి 40 దినాలు రాత్రులు అక్కడ దేవుని సన్నిధిలో ఉండి నిబంధన ఇస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడు పలకలు పట్టుకుని వచ్చే లోపల కింద ఇక్కడ ఉన్న వాళ్ళకు ఓపిక ఉండదు అనమాట. ఓపిక లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తారు. అది చేసినప్పుడు మోషే ఇదే ప్రార్థన చేస్తాడు, నీ జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఉండాలి, వాళ్ళు కావాలంటే నా పేరు తుడిచేయి అని అడుగుతాడు. అది ఎంత క్లియర్ ఎపిసోడ్ ఉంటుంది చూడండి. ఓపిక లేకుండా దేవుణ్ణి ఫాలో చేసే వాళ్ళందరికీ అదొక డేంజరస్ లెసన్ అనమాట. అసలు అదంతా కూడా మనం ఇప్పుడు చూస్తుంటే దేవుని పనులు చేద్దామన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఒక కార్యక్రమం చేద్దామన్నప్పుడు మనం ఫోకస్ మిస్ అవుతాము, ఓపిక మిస్ అవుతాము. అట్లా ఎవరు మిస్ అవుతారో వాళ్ళు తప్పకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు.
కానీ దేవుని కొరకే బ్రతుకుతున్నా అనే ఒక ఆలోచనలు ఉంటారు. అదే సులువుగా చిక్కులో పెట్టే పాపం. ఆ పాపముతోటి దేవునికి దూరం అయిపోతారు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని తుడిపి పెట్టేస్తానని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. మోషే కూడా అడుగుతాడు వాళ్ళని. ఆ ఆ దూడలను తయారు చేసి బంగారం తీసుకొని తయారు చేసినాక మోషే వచ్చి ఫస్ట్ రాతి పలకలను పడేసి పగలగొడతాడు. ఇట్లా పడేస్తే పగిలినవి కాదు అవి, పడేసి కింద పగలగొడతాడు. బైబిల్లో క్లియర్గా రాసి ఉంటుంది. పగలగొట్టిన తర్వాత కిందికి వచ్చి ఆ దూడని ఉంటుంది దాన్ని మొత్తం పొడి చేసేస్తాడు. చేసి నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్ళని తాపి వాళ్ళందరినీ సంహరించమని అంటాడు. సంహరించిన తర్వాత మోషే ఏమంటాడు చూడండి, అది మనకు నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనం నుంచి ఉంటుంది. 32 ఈజీ గుర్తుంటుంది. ఆ 32వ అధ్యాయంలో దేవుని వ్యతిరేకంగా సేమ్ ఇట్నే ఈ సులువుగా చిక్కులో పెట్టే పాపం దానికి మళ్ళీ అహరోను కూడా ఏం అనలేకపోతాడు. సరే కానివ్వండి వాళ్ళని అంటే ఇక్కడ పాపులర్ ఒపీనియన్ కు ఆడ తల ఉంచాల్సి వస్తుంది. ఆయన యాజకుడు కదా, యాజకుడు చెప్పినట్టు వినాలి అనే మాట రాదు అక్కడ. అందరూ కలిసి చేస్తున్నారు కదా, అందరం సరే అంటున్నాం కదా, నువ్వెందుకు ఎదురు పోవాలి. అప్పుడు మోషే అంటాడు చూడండి 32వ అధ్యాయం అయ్యింది. అయ్యా నీవు వారి పాపము ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను. ఇది మోషే ప్రార్థన. అప్పుడు యేసయ్య అంటున్నామాట, అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేస్తునో వాణ్ణి నా గ్రంథంలో నుండి తుడిచివేతును అంటున్నాడు. జీవగ్రంథంలో నా పేరు ఉన్నది కదా, గ్యారంటీగా నేను ఉంటాను అనుకున్నట్టు వాళ్ళందరికీ ఇది భయంకరమైన వార్నింగ్ అన్నమాట. ఇదే ప్రకటన గ్రంథంలో సార్దీసు సంఘంలో ఉన్న వాళ్ళతో అంటే, నువ్వు మృతుడవై నువ్వు జీవించుని అనుకుంటున్నాగా, నువ్వు మృతుడవై ఉన్నావు, నీ గ్రంథంలోకి వెళ్ళి తుడిచిపెడతా లేకపోతే అంట. ఆ సారథి సంఘం కూడా కొంతమంది తమ వస్త్రములు ఉతుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమి తుడిచిపెట్టకుండా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తా ఉంటారు. నూతన నిబంధనలో నూతన యెరూషలేములో జరిగే విషయం ఉన్నది. పాత నిబంధనలో కూడా దేవుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి మనము యేసయ్య విశ్వాసమునకు కడితే ఆయన కొనసాగించి యేసయ్య దిక్కు చూడాలి, ఓపికతోటి పరిగెత్తాలి. తర్వాత ఖచ్చితంగా భారముని పక్కకు పెట్టేసేయాలి. భారము తీసేయాలంటే, భారం అంటే ఈ లోకం సంబంధించిన అన్ని మన ఎంబడి ఉంటాయి, హ్యాంగప్స్ అంటారు కదా. ఈ ఈ లోకకు సంబంధించిన ఇంపార్టెంట్ లోకం ఏదనుకుంటారో అవన్నిటిని మనం వదిలేసుకుంటూ పోవాలన్నమాట. అప్పుడు మనము తేలికగా పరిగెత్తగలుగుతాము, ఫోకస్ చేస్తాము. యుద్ధానికి పోయేటువంటి గురించి ఉంటుంది. అందుకనే రాస్తాడు కదా, పౌలు రాస్తాడు మనకు ఉండాల్సిన వస్త్రాలు ఏముంటాయి అని రాస్తాడు. యుద్ధోపకరణములు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములను రాసినప్పుడు శరీరానికి ఏముండాలి, తలకి ఏముండాలి, మనకు అంత ఎవ్రీథింగ్ వీ హ్యావ్, సర్వాంగ కవచం ఏ విధంగా ఉండాలి, అవి పెట్టుకొని పరిగెత్తుతాం అన్నమాట. అవి కాకుండా ఏవి వచ్చినాయి అవన్నీ ఎక్స్ట్రా బ్యాగేజ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. యుద్ధం చేసేటోడైనా, ఒకవేళ ఒక గుట్ట ఎక్కేటోడు మౌంటైన్ ఎక్కాలన్నా, ఒకవేళ ప్రయాణం చేసేటోడైనా, ప్రయాణం చేసినప్పుడు కూడా అంతే కదా. మనకు యోన దాంట్లో కనిపిస్తుంది కదా, దాన్ని తేలికగా చేయాలని దాంట్లో ఉన్న సామాన్లన్నీ సముద్రంలో పడేస్తూ ఉంటారు. అసలు తేలికగా చేయాల్సింది ఏంటంటే పాపం చేసిన బయట వేయాలంట. బయట వేయగానే సముద్రంలో తుఫాన్ ఆగిపోతుంది. మన లోపల కూడా పాపం బయటపడేసినప్పుడే మనము తప్పకుండా దేవుడు మన జీవితంలో ఉన్న అన్నిటినీ సెట్ చేస్తున్నాడు అనమాట. ఈ సులువుగా చిక్కులు పెట్టే 3 విషయాలను మనం ప్రాపర్గా ఫాలో చేయనప్పుడు దేవుడు అంటాడు అక్కడ మన ఎర్రర్ ఇన్ జడ్జిమెంట్ అంటారు అన్నమాట. తీర్పు తీర్చే కెపాసిటీ ఉంటుంది చూడు, అక్కడ దెబ్బ పడుతుంది అనమాట. అది మనకి ఇక్కడనే చూపిస్తాడు. తీర్పు తీర్చు మనుషుడు నీవు ఉత్తరవాది అని అంటాడు కదా, ఆ విషయం వస్తుంది అన్నమాట. ఈ జడ్జిమెంట్ మనం ప్రాపర్గా చేయకుండా మనం ఏమనుకుంటాం అంటే అంతా కరెక్టే చేస్తున్నాం కదా. మనం వి డోంట్ డిసర్న్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనమాట. ఆ తప్పు చేసేటప్పుడు మనం దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానం స్టార్ట్ అవుతుంది. మన జడ్జిమెంట్ రాంగ్ అవుతుంది అనమాట. అప్పుడు తప్పు చేసుకుంటూ పోతా ఉంటాం. మళ్ళీ దానికి సేమ్ మళ్ళీ బైబిల్లోకి వెళ్ళే మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు ఎవరి పాపం వాడే చేస్తాం, మనమైతే కరెక్టే ఉన్నాం కదా అనుకొని తీర్పు తీర్చకుడి అనే ఒక పద్ధతి పట్టుకొని తిరుగుతాం మనం. నిన్న కూడా మేము నేను డిస్కస్ చేసేటప్పుడు ఇది వచ్చింది సబ్జెక్ట్.
తీర్పు తీర్చకపోతే కష్టమవుతుంది. తప్పకుండా తీర్పు తీర్చాలి. కాకపోతే మన కంట్లలో దూలం ఉన్న చూడు అది ఫస్ట్ తీసేసుకోవాలి. తర్వాత ఎదురుని సరి చేసుకోవాలి. చిన్న చిన్న వాటి దగ్గర వస్తాయన్నమాట. చిన్న చిన్న విషయంలో వచ్చినప్పుడే పౌలు అంటాడు, కొరింథీ సంఘంలో ఉంటుంది. కొరింథీ సంఘంలో జరిగే పాపం గురించి మాట్లాడుతుంటాడు. మాట్లాడి అక్కడ అంటున్నాడు, నీ సహోదరునికి ఒకవేళ ఆయాసకరంగా ఏమైనా ఉంటే దాని నుంచి నువ్వు దూరం అయిపో. ఆ విషయము మనకు కొరింథీ సంఘంలో పౌలు రాస్తాడు. వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంటుంది దాని గురించి. అభ్యంతకరం, నీ సహోదరునికి ఏదైనా అభ్యంతకరమైనది ఉంటే తీసేసేయమంటాడు. విశ్వాస సంబంధమైనది ఏదో అది, విశ్వాసం కానిది ఏదో పాపం అని అంటాడు. అది దాని విషయం అంటాడు పౌలకు. ఆ సబ్జెక్ట్ అంతా చదవండి. అభ్యంతరకరమైనది తినాలా తినొద్దా అనే విషయం రాసుకుంటూ పౌలు రాస్తాడు అనమాట. విశ్వాసానికి సంబంధం లేనిది ఏందో అదే పాపం అని అంటాడు. ఏది విశ్వాసం కాదో అదే పాపం అని అంటాడు. చూపిస్తాను నేను. ఈ డిసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు రోమా పత్రికలు కూడా మనకి ఎన్నో విధాలుగా మనకు దేవుడు చూపిస్తాడు. అక్కడ విశ్వాసం కానిది ఏదో అదే పాపం అని ఉంటుంది. విశ్వాస సంబంధం కానిది ఏదో అది పాపము అని ఈ డయటరీ ఇష్యూస్ వచ్చినప్పుడు రాస్తాడు కొరింథీ సంఘంలో పౌలు. టైం పడుతుంది. ఈ మైనర్ థింగ్స్ అనమాట, చిన్న చిన్న విషయం. ఏది తింటే ఏమవుతుంది, వాడు వెజిటేరియన్ తినాలా నాన్ వెజిటేరియన్ తినాలా, ఏదైనా తిన్నప్పుడు అభ్యంతరం కలుగుతుంటుంది, అది చూస్తూ ఉంటారు అనమాట. అక్కడ పౌలు రాస్తాడు విశ్వాస సంబంధం కానిది ఏదో అది పాపము అని. మంచిది. అయితే రోమా 14:23 అన్న రోమన్స్ కి రాసింది తల్లే. వండర్ఫుల్ వండర్ఫుల్. విశ్వాస మూలం కానిదేదో అది పాపము అని. ఎస్ ఎస్ ఎస్, రోమన్స్ ఉన్నది కదా. అది రాసినప్పుడు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఎస్, ఇక్కడ ఉన్న చూడండి, రోమ పత్రికలో రాసిండు. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయాల్లో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. అనుమానించు తినే ఎడల విశ్వాసం లేకుండా తినము, గనుక దోషి అని తీర్పు తిన్నందును విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపం అంట. ఈ పారాగ్రాఫ్ అంతా చూస్తే కూడా డయట్ విషయంలో వచ్చిన దాన్ని బట్టి పౌలు ఒక భయంకరమైన సత్యం మనకు చెప్తా ఉన్నాడు. తన గురించి తను తీర్పు తీర్చుకునే పరిస్థితి రానివాడు ధన్యుడు అంట. అట్లా రాకూడదు అనమాట. అంటే అట్లా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. నేను తినేది కరెక్టా కాదా, ఇది తినొచ్చా తినొద్దా అనే దగ్గర నువ్వు జడ్జిమెంట్ చేసుకుంటావు. చేసి నీ సహోదరుడు ఏం వింటుండో దాన్ని బట్టి వాడు పాపం చేసిండా లేదా అని డిసైడ్ చేస్తూ ఉంటాం. సో ద సెన్స్ ఆఫ్ డిసర్న్మెంట్ అనేది కూడా మరణకరమైన పాపానికి తీసుకుపోతుంది. ఎప్పుడు జడ్జిమెంట్లో తప్పు అయిపోతారు అనమాట. అయిపోయి దేవునికి ఇష్టమైందా కాదా అనేది ఆలోచించేది వదిలేస్తాం మనం. వదిలేసి మళ్ళీ దాంట్లో బైబిల్లో వర్సే తీసుకుంటాం. అంటే దేవుడు ఆయన చిత్త ప్రకారం ఎట్లయినా నెరవేరుస్తాడు కదా. మనం ఎన్ని ఆలోచించినా దేవుని తీర్పే లాస్ట్కి ఉంటుంది కాబట్టి దేవుడు ఏదైనా కరెక్టే చేస్తాడు కదా. మనం ఎందుకు తప్పు అనాలి ఒకరిని అనేసి వీడు తప్పు చేస్తాడు, వీడు తప్పు చేస్తుంటాడు, వీడు తీర్పు తీర్చుకోకుండా ఉంటాడు, వేరే వాళ్ళని తీరువాడాలి. సో సెన్స్ ఆఫ్ డిసర్న్మెంట్ ఎప్పుడు పోతుంది అంటే సులువుగా చిక్కులో పెట్టే పాపం వచ్చి వాడిని జస్టిఫై చేస్తుంటుంది అనమాట. ఏం కాదు, ఇట్లా చేస్తే తప్పేముంది, మనం ఎందుకు చేయాలి, దేవుడు చూసుకుంటాడే అని. కానీ ఖచ్చితంగా దేవుడు రేపటి నాడు దేవుని సన్నిధిలో మనం నిలబడతాము, దానికి జవాబు చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు అంటే మనం దాన్ని జస్టిఫై చేయాల్సి వస్తుంది. నువ్వు ఇట్లా ఎందుకు చేయలేదంటే దాన్ని జస్టిఫై చేయాల్సి వస్తుంది. మన కాన్ఫిడెన్స్ విషయంలో తీసుకుంటే ఇప్పుడు మన పొజిషన్ని తీసుకుంటే కూడా ఆ కాలంలో ఇశ్రాయేలీలతోటి ఎంతో మంది యుద్ధాలు చేస్తూ ఉండేది. ఇశ్రాయేలీలు వాళ్ళతోటి యుద్ధం చేస్తుండేది. తర్వాత ఇశ్రాయేలీల మధ్యలో అక్రమాలు జరిగినప్పుడు వాళ్ళ మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉండేది.
ఇప్పుడు మన మధ్యలో కూడా సేమ్ అదే జరుగుతుంది అనమాట. మన సంఘాలలో మన ఇంటర్నల్ గా మనం కొన్ని విషయాలలో మనం విరోధాలు ఉంటాయి. తర్వాత బయట లోకంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన శక్తులతోటి కొట్లాడుతూ ఉంటాం. పర్సనల్ గా మనం ఖచ్చితంగా మనం కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఇది ఉండాలా ఉండొద్దా, అదిగే అనుకో మన భారం తేలిక చేసుకోవాలన్నప్పుడు అక్కడనే వస్తుంది అనమాట. ఇవన్నీ మనకు అవసరమా అంటే ఇది అవసరమే అనిపిస్తుంది. అనిపించి మనం దేవుని మహిమ కొరకు వాడాల్సిన అన్ని మనం మన సొంతంగా సంపాదించుకొని పెట్టుకుంటా ఉంటాం. ఇది అసలు మనకు అవసరం లేకుండా కూడా వాటిని పెట్టుకుంటాం. మార్కెట్లో పబ్లిక్లో ప్రపంచంలో మనల్ని ఏది గొప్ప అనుకుంటామో అవన్నీ చేయడానికి ముందుకెళ్తా ఉంటాం మనం. అప్పుడు ఆటోమేటిక్గా మనం మన మీద బరువు వేసుకుంటా ఉంటాం అనమాట. వేసుకున్నప్పుడు ఈ లోకానికి ఎక్కువ గ్రౌండ్ అయి ఉంటాం మనం. అప్పుడు ముందుకు పోలేమన్నమాట. పరిగెత్తమని అంటున్నాడు, యుద్ధానికి పోవాలంటున్నాడు. ఇవే సులువున చిక్కులు పెట్టే పాపం అన్నమాట. వ్యభిచారము, దొంగతనం చేసే, నరహత్య చేయడం ఇవన్నీ చెయ్యం మనం. కానీ సైతాన్ని ఈజీగా ట్రాప్ చేసే పాపాలతోటి మనం దేవునికి వ్యతిరేకం అయిపోతాము. అట్లా వ్యతిరేకమై ఓపిక లేని వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఇశ్రాయేలీయుల ఒక ఒక 3,000 మందిని చంపుతారు ఆ రోజు. రికార్డ్ చేసి ఉంటుంది. కిందికి వచ్చినాక అంతమందిని చంపేస్తారు అనమాట. ఇశ్రాయేలీయులే ఇంకో వాళ్ళని ఓపికతో లేకుండా దూడం చేసిన వాళ్ళని చంపేస్తారు ఆ రోజు. లేవీయులందరూ కలిసి చంపుతారు వేరే వాళ్ళని. అట్లా చంపాలి. మనం కూడా మనకు దేవునికి వ్యతిరేకంగా ఏమన్నా విగ్రహాలు పెట్టుకుంటున్నాం, ఆ వ్యతిరేకం లేని ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉంటే దాన్ని యూ గెట్ రీడ్ ఆఫ్ ఇట్. అట్లా వదిలేసినప్పుడు దేవుడు అంటాడు అంటే వీడు కరెక్ట్ పోతున్నాడు అని. హీ విల్ అలో అస్ టు బీ ఇన్ ద డైరెక్షన్ అనమాట. లేకపోతే విశ్వాస భ్రష్టులం అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం అని మొత్తం విశ్వాసాల వీరులందరి గురించి రాసినప్పుడు వాళ్ళందరిలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళకు ఓపిక ఉన్నది, ఫోకస్ ఉన్నది, దేవుని దిక్కే చూస్తారు వాళ్ళు. ఎప్పుడు లోకం దిక్కు చూడరు, ప్రజాభిప్రాయం చూడరు, వాళ్ళ ఇమేజ్ ఏందో చూడరు. ఈ మూడు వదిలేసినప్పుడు తప్పకుండా మనం కూడా ఆ పందెంలో పోతాము. పౌలు చెప్పినట్టు మనం కూడా అదే సాక్ష్యం చెప్తాం అన్నమాట. నా పరుగు కడముట్టితే మంచి పోరాటం అంటాడు. ఇదే సేమ్ అనమాట. యేసయ్యనేమో సైన్యంలోకి అధిపతి అయిన సేనాధిపతి అయిన యేసయ్య అని ఉంటుంది, విశ్వాసానికి కర్త అన్నప్పుడు. సో సేనాధిపతిలాగా ఉంటాడు, మళ్ళీ పరుగు పందెం రెండు ఉంటాయి అన్నమాట. ఈ రెండు కలిసి బ్యాటిల్ ఫీల్డ్లో మనం రన్ చేయాలన్నమాట. ఉత్త రన్నింగ్ రేస్ అని అనుకుంటే కూడా మళ్ళీ తప్పు అయిపోతుంది. ఎందుకంటే రన్నింగ్ రేస్లో ఫెయిల్ అయిన వానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ విశ్వాసం అనే రేస్లో నువ్వు ఫెయిల్ అయితే నాశనానికే పోతుంది. వేరే ఇంకా ఆప్షన్స్ ఉండవు అక్కడ. గెలిచినోనికి జీవ కిరీటం ఉంటుంది, లేకపోతే వాడు నాశనానికి పోతాడు. ఇది జనరల్గా రేస్ కాదు, ఇది ఇట్ ఈస్ ఎ రేస్ టువర్డ్స్ బ్యాటిల్ అనమాట. కాబట్టి విశ్వాసంలో మనం కూడా అటువంటి వీరులతోటి మనం కంపేర్ చేసుకున్నప్పుడు అదే ఫోకస్ మనం ఉన్నప్పుడు అవుతుంది అనమాట. ఇంతకుముందు అన్నట్టు మన కాన్ఫిడెన్స్లో కూడా ఎందుకు ఫోకస్ మిస్ అయిందంటే మిషనరీస్ అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చేసిండ్రు అనమాట. ఏసై దిక్కు చూసుకుంటా ముందుకు పోతా ఉంటే ఇన్ని తయారు చేసిండు. ప్రాపర్టీస్ అక్వైర్ చేస్తుండ్రు, ఒక దిక్కు విశ్వాసాలను తయారు చేస్తుండ్రు, సంఘాలు కట్టిండ్రు, మిషన్ కాంపౌండ్స్ తయారు చేసి ఇవన్నీ అన్ని సైమల్టేనియస్గా చేయగలిగారు. హెల్త్ కాపాడుతుండ్రు, ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఇవన్నీ చేసిండ్రు. వాళ్ళు ఎట్లా చేసిందంటే ఫోకస్ కరెక్ట్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి, ఇవి అన్ని కలిపి మనం మంచిగా చేద్దామంటే అందరూ వచ్చి కాడ కూర్చోడానికే వీలవుతుంది. అంత భ్రష్టత్వానికి పోయిందనమాట. దాన్ని దేవుడు అడుగుతాడు, ఏం చేస్తున్నారు మీరు? విశ్వాసం అంటున్నారు, ఇవి చాలా మాట్లాడుతున్నారు, ఎవడేం చేస్తున్నారు అంటే సంఘాలు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి, నెలైన సంవత్సరానికి అన్ని ఒక రొటీన్ తయారు చేసుకొని తిరుగుతా ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా సైతాన్ గాడు చేసిన సులువ చిక్కలు పెట్టే పాపంతో మనము దేవునికి పనికి రాకుండా తయారైపోతాము. అందుకని ఫలించని ప్రతి తీగను తీసి నరికేసి అగ్నిలో వేస్తానంట. అందుకే గ్రంథంలో రాసి ఉంటుంది, వాడిని తూడ్చేస్తాను అంటున్నాడు. నాకు గ్యారంటీ ఉంది సాల్వేషన్ అనుకునేడు. అంత భయంకరమైన రాంగ్ ఆలోచన విధానం అది. విశ్వాసంలో దేవుడి కోసం రోషం లేకుండా బ్రతకడానికి ఒక ఆలోచన విధానం తీసుకొచ్చి కృపగల దేవుడు ఎట్లయినా రక్షిస్తాడులే, నువ్వు ఒకసారి ఇప్పుడు కుంభమేళలో మునిగినట్టు బాప్తిసం తొట్టిలో మునుగుతాడు క్రైస్తవులు. అయిపోయాక నా పాపాలు పోయినాయి, మంచిగా కైలాసానికి పోతున్నా, స్వర్గానికి పోతున్నా అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మనల్ని కూడా అట్లే అనుకుంటారు. మన బ్రతుకు చూసే వరకే భయంకరంగా తయారవుతుంది. అందుకని వెన్ యూ లూజ్ ఫోకస్ ఆన్ క్రైస్ట్, you will do all kinds of things which are not glorifying God.
ఆయనకు ఆ దేవునికి మహిమ రాని ప్రతి పనులు చేసుకుంటూ పోతా ఉంటాం. మళ్ళీ అనుకుంటాం దేవుని కోసం చేసిన ఒక్కొక్కరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సేవలు ఉన్న బ్రదర్ అని చెప్పుకుంటా చూస్తే మళ్ళీ రిజల్ట్ ఏం చూసినామంటే యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ అనమాట. అందుకని సులువుగా చిక్కులు పెట్టే పాపమే మరణకరమైన పాపానికి దారి తీస్తుంది. కాబట్టి ఆ డీవియేషన్ తోటి మనం అందరం దేవునికి ఇష్టం లేని పనులు చేసుకుంటూ పోతాం. అందుకని పెద్ద పెద్ద పాపాలు చేయకుండానే దేవునికి భ్రష్టులైపోయిన ఉంటారు. అందుకని మీకోసం మేము గొప్ప పనులు చేయలేదా, దయ్యాలను వెలగొట్టలేదా, ఎంతెంతో గొప్ప కార్యాలు చేసినా కదా అంటే అంటాడు నువ్వు నాతో పనికి రాలేదు నువ్వు అంటాడు. సేమ్ అట్లనే ఇంకొక ఉపమానం వేస్తే చెప్తాడు. బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఒక 10 మందిని తీసుకొని 10 మంది ఉంటారు. 10 మందిలో సగం మంది డిస్క్వాలిఫై అవుతారు. వాళ్ళందరూ కూడా పెళ్లి కుమారుడు ఇన్వైట్ చేస్తారు, పోయి రెడీగా వెయిట్ చేస్తుంటారు. కానీ వాళ్ళు దే హ్యావ్ నో ప్లానింగ్ అనమాట. సరిగ్గా ప్లాన్ చేయకుండా కరెక్ట్ టైంలో దేవునికి వ్యతిరేకమైన ప్లేస్లో ఉంటారు. కాబట్టి డోర్స్ క్లోజ్ చేసేస్తారు. గ్యారంటీగా ఉన్నామంటే గ్యారంటీ కాదా, తప్పకుండా ఎవ్రీ టైం వీ హ్యావ్ టు బేర్ విత్ దిస్ అనమాట. అందుకని అన్నారు చూడండి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు యేసయ్య. దాని కొరకు మనం ఆయన నిర్లక్ష్య పెట్టిండు, సిలువను సహించు అవమానం నిర్లక్ష్య పెట్టిండు. మనమేమో విడి సులువ చిక్కులు పెట్టే పాపాలు విడిచిపెట్టాలి, విశ్వాసం దాన్ని కొనసాగించాలంటే యేసయ్య. ఈ రెండు చేసినప్పుడు మనం దేవుడి కొరకు ఫోకస్డ్ వర్క్ చేయగలుగుతాము. దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. రేపు దేవుని సన్నిధిలో పోయినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు యుద్ధం ఎక్కడైతుందో అక్కడికి పోయినవురా, కరెక్ట్ పోయినావు, కరెక్ట్ కొట్లాడినావు కానీ అంటాడు. అప్పుడు పౌలులాగా మనం కూడా అనొచ్చు అనమాట, మంచి కొట్లాడి నా పరువు రన్నింగ్ రేస్లో కరెక్ట్ ఉన్నా, నా పోరాటం కరెక్ట్ పోరాడినంట. ఈ రెండు పోరాటము రేసు రెండు కలిసిందే మన క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ రెండు సపరేట్ చేసి మనం ఏదో ఒక ఆలోచన విధానం ఉంటే అది దేవునికి వ్యతిరేకంగా పోతాము. కాబట్టి ఉదయకాలంలో మనం ఈ సంవత్సరంలో కూడా మనం చేసే పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా ఫోకస్ కరెక్ట్ ఉన్నామా లేదా, ఓపిక ఉన్నదా లేదా, కరెక్ట్ డైరెక్షన్లో పోతున్నామా లేదా, ఇవన్నీ చూసుకుంటూ పోయినప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి దేవునికి మహిమకరమైన పనులు జరుగుతాయి. కొద్ది ఆలోచనలు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు.